అయోధ్య బాలరాముని ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేడు జరిగింది. రామ్లాల్ ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 7 ఉప ఆలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. గురువారం ఉదయం 11:45 మొదలైన అభిజిత్ ముహూర్తంలో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 101 మంది వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తొలుత హనుమాన్ గుడిలోకి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రామాలయ కాంప్లెక్స్ కు చేరుకొని ఈ కార్యక్రమం అనంతరం ఆయన మహంత్ నృత్య గోపాల్ దాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడి రామ్ దర్బార్ మందిరానికి అవసరమైన ద్వారాలు తెలంగాణ నుంచే వెళ్లడం విశేషం. దీంతో పాటు ఇక్కడ నుంచి 14 ఉప ఆలయాలకు ద్వారాలు తయారు చేసి పంపించారు.